యోగి, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? అయ్యో యోగి, ఎప్పటికైనా ఈ రాజకీయాలు మానేస్తావనే నమ్మకంతోనే నీతో మాట్లాడలేదు. మీ వల్ల వాడు చచ్చిపోయాడు. మీరే చంపేశారు. దండ వద్దు, ఏమొద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. దొరకపోయిరా పోరా బయటికి. మీ అన్నని ఎవరో పొడిచి చంపితే నువ్వందరిని చంపడానికి వస్తావా? ఇక్కడ మేమంతా ఉన్న దేనికి దానికా? కేసు టేకప్ చేసావుగా, కనిపెట్టి చెప్తాంలే. పోరా. ఏంట్రా చూపు? ఇలాంటి వాళ్ళని వదిలేయండి సార్. పోరా. రెచ్చిపోతున్నారు. తమ్ముడి మీద బండెక్కించిన వాడిని యోగి స్టేషన్లోనే పట్టుకుని కొట్టాడు. ఏవో పాత పగలుండుండొచ్చు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ పార్టీకి ఉన్న చెడ్డ పేరు పోవాలంటే అచ్చం వాడిలా ఉన్న వాడి తమ్ముడిని మన క్యాండిడేట్గా ప్రకటించాలి. రాజకీయంలో సింపతికి మించిన ఆయుధం ఇంకొకటి లేదుగా. యోగి వాళ్ళమ్మతో మీరు మాట్లాడితే ఒప్పుకుంటుంది అయ్యగారు. మా పార్టీ తరపున ధర్మాన్ని పోటీ చేద్దాం అనుకుంటున్నామమ్మా. వద్దమ్మా, ఇప్పటికే రాజకీయాల కోసం 2 ప్రాణాలు బలిచ్చాను. మిగిలిన వీళ్ళనైనా నేను కాపాడుకోవాలి. నాకే రాజకీయాలు వద్దమ్మా. కుటుంబం తాలూకు మంచి చెడులో భాగం ఉన్న దానిలాగా అడుగుతున్నాను. ఒప్పుకోరా అమ్మా? యోగి ఆశ నెరవేర్చడం మన బాధ్యత కాదు చెప్పండి. వాడే పోయిన తర్వాత వాడే ఆశ నెరవేర్చి ఏం ప్రయోజనం? వద్దమ్మా, వదిలేసే. అమ్మా, నేను నిలబడతానమ్మా. ధర్మా, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకుండా ఉండు. నాకు అన్నీ తెలుసమ్మా, నేను నిలబడతాను. రే, నా మాట వినవా? నా మాట వినవా? నిన్ను కూడా పోగొట్టుకునే అనాథగా మిగలాలా? లోపలికి పోరా. నేను నిలబడతానమ్మా. రే, మీ నాన్న మీ అన్నయ్య నా మాట వినకుండా మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారా? నువ్వైనా నేను చెప్పేది వినరా? నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. వద్దురా ధర్మ, మనకి రాజకీయాలు వద్దురా. నేను నిలబడతాను. బాపట్ల నియోజకవర్గంలో మరణించిన ప్రజాస్వామ్య పార్టీ అభ్యర్థి అయిన యోగి తమ్ముడు ధర్మకి ప్రగతిశీల పార్టీ టికెట్ ఇచ్చి వారి అభ్యర్థిగా ప్రకటించారు. నిండు 100 ఏళ్ళు లక్షణంగా ఈ ఎలక్షన్ లో మనం పాల్గొనొద్దు. పాల్గొన్నా గెలిచేది మనం కాదురా. మర్చిపోకుండా కొవ్వొత్తికే మీరు ఓటు వేయాలి. ఈ పితికిన పాల మీద ఒట్టేసి చెప్తున్నా, మా ఓటు ధర్మాకే. నమస్కారం అమ్మా. వస్తానమ్మా. అన్నా అన్నా నమస్తే అన్నా. మన గుర్తుకు మర్చిపోకుండా ఓటైనా అన్నా. ఈ స్టాండ్ పెట్టుకోవడానికి కారణమే యోగి. ఇప్పుడు చెప్పన్నా, ఓటు ఎవరికి వేయాలి? ప్రణామాలు. ఇట్లారా. నేను అప్పుడే చెప్పాను వాపస్ తీసుకోమని. గెలిచేది వాడు, మనం ఎందుకు అనవసరంగా డిపాజిట్ వేస్ట్ చేసుకోవాలి? సార్, మొత్తం 23 మంది ఇండిపెండెంట్లు, అందులో 22 మంది ఎందుకు డిపాజిట్లు కోల్పోవాలని వాపస్ తీసుకున్నారు. ఇక మిగిలిన అభ్యర్థి ఒకే ఒకరు. సార్, ఇండిపెండెంట్ ని వాపస్ తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో రెండోసారిగా అన్నపోస్టు ఎమ్మెల్యే బాపట్ల నియోజకవర్గంలో పోటీ లేకుండా ఎన్నుకోబడ్డారు ధర్మ. ప్రగతిశీల అపార విజయం సాధించింది.